దేవుని నామన స్తోత్రం కలుగును గాక. మరి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఒక వాక్యము. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని యొద్ద మనకి ఉన్నది జీవపు ఊట ఉన్నది, జీవపు ఊట. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథంలో ఎంతో చక్కగా మరి కీర్తనకారుడు వివరిస్తూ ఉన్నాడు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, ఎంతో ఉత్తమమైనది. కాబట్టి నరులు నీ రెక్కల నీడన ఆశ్రయిస్తూ ఉన్నారు. నరులమైన మేము మీ సృష్టిలో, మీరు సృష్టించిన సృష్టిలో మీ చేతి పని అయి ఉన్న మేము ప్రభువా నిన్ను ఆశ్రయిస్తున్నాము. అవును తండ్రి, నీకు స్తోత్రాలు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుతున్నారు. మరి అనునిత్యము కూడా మరి ఆయన సన్నిధిని విడవక మానక మనం హాజరవుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎంతో తృప్తి పొంది వస్తూ ఉన్నాం కదా. మనము ఆ విధంగా సంతృప్తి పొందుతూ ఉన్నాము. మరి నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఎంతో ఆనంద ప్రవాహము. చూడండి, ఆనంద ప్రవాహము ఎలాంటి ప్రవాహం? అది ఆనందంతో కూడినటువంటి ప్రవాహము. మరి ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. ఆ పాటలు, ఆ మ్యూజిక్, పాటల్లోని అర్థము అవన్నీ మననం చేసుకుంటూ వెలివేసుకుంటూ కూడా మనము ఎంతగానో ఆనందిస్తూ ఉంటున్నాము. నీ యొద్ద జీవపు ఊట కలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన యొద్ద ఏమున్నది? మనకి జీవపు ఊట ఉన్నది. హల్లెలూయా. మరి జీవజలముల ఊట అయినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. మరి నిన్న మొన్న చూసినట్లయితే ఈ 4-5 రోజులుగా ఎంత భయానక పరిస్థితులు ప్రజలు ఎదుర్కొన్నారో, ఎన్నెన్ని ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు ప్రాణాలు ఇళ్లతో సహా కొట్టుకుపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో ఇప్పటివరకు వరదలు వచ్చినాయి, ఎక్కడో కొట్టుకుపోయినాయి ఇతర దేశాల్లోనే మనం చూసాం. కానీ ఇప్పుడు మన కనులారా మన రాష్ట్రంలో, మన దేశంలో, మన రాష్ట్రాల్లో కూడా మరి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఎంత భయానక పరిస్థితి నెలకొని ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైనటువంటి మరి సహోదరులారా, మీరందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. ఎంతమంది అయితే దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నారో, దేవునిలో నడవలేకపోతున్నారో, మరి ఇంకా ఇప్పటికీ సజీవులుగా ఉన్నాము అంటే దేవుని కృప మాత్రమే. ఆయన జీవజలపు ఊటలో మనల్ని దాచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి క్షణిక కాలంలోనే అనేక మంది ఎంతో గొప్పవారు మేడలతో సహా కూలిపోయి కళ్ళారా చూస్తున్నాము. చూస్తూనే బిడ్డల కళ్ళ ముందు తల్లిదండ్రులు కొట్టుకొని పోయారు నీటి ప్రవాహంలో. మరి బిల్డింగ్లన్నీ కూలిపోయినాయి. అంత గొప్పవారము అని విర్రవీగి బంగారము లక్షల కొలది డబ్బులున్న వారు కూడా ఈ దినమున చేతులెత్తి మాకు అన్నం పెట్టండి, అన్నం లేదు, తాగడానికి నీళ్లు లేవు అని ఎంతగానో ఆక్రందిస్తూ ఉన్నారు. ఇటువంటి ఆక్రందన మనం చూస్తున్నాము. ఇటువంటి చూస్తూ కూడా దేవుడు లేడనే వారి హృదయాలకు ఇది చాలా మంచి వాక్యం అనుకుంటున్నాను. దయచేసి దేవుడు లేడని ఎవరో కూడా హృదయాల్లో అనుకోవద్దు. దేవుడు ఉంటే కాపాడడా అంటారు. కాపాడబట్టే కొంత శ్రమ కలిగింది, కొంత మంచి జరుగుద్ది, కొంతమందికి కీడు జరుగుద్ది. అదేవిధంగా ఈ దినమున మరి అనేక మంది గతించిపోయారు. మరి కళ్ళ ముందే కొట్టుకుపోయారు. అనేక మంది ఒంటరిగా అయిపోయారు. తల్లిదండ్రులు లేని బిడ్డలు అయిపోయారు. అనాథలుగా మిగిలిపోయారు. నివసించడానికి ఇండ్లు కూడా లేకుండా అయిపోయినాయి. మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే ఇది జరిగింది. కాబట్టి నా ప్రియమైన వారలారా, మిగిలి ఉన్న మనము దయచేసి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి, దేవుడు అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. దేవుని యొక్క మర్మాలు ఏంటి, దేవుని ఆశ్రయిస్తే ఏ విధమైన రక్షణ ఉంటుంది, ఏ విధంగా బ్రతుకుతున్నాము, అది కూడా మనము చూసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాము. మరి దేవాని కృప ఎంతో అమూల్యమైనది. దేవుని కృప చాలా అమూల్యమైనది. ఆనాడు తల్లిదండ్రులు, మరి ఈరోజు టీచర్స్ డే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా తల్లి తండ్రి ఇద్దరు కూడా మంచి టీచర్స్ అండి. అనేక మంది బిడ్డలకు పల్లెటూరు వాళ్ళకి ఇంటీరియర్ ప్లేసెస్లో వాళ్ళు ఉద్యోగం చేసి అనేక మందిని చదువు చెప్పి విద్యావంతులను చేసినటువంటి నా తల్లిదండ్రులకు ఈరోజు నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు వారికి తెలియజేసుకుంటున్నాను. వారు దేవుని సముఖంలో ఉన్నారు. అనునిత్యము వినవబడిన వారి కోసం ప్రార్థిస్తూ ఉన్న పరిశుద్ధ ఆత్మలై ఉన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నా తల్లిదండ్రులే ఈ విధమైన మంచి భయభక్తులు నేర్పకపోయినట్లయితే, ఈ డిసిప్లిన్ నేర్పకపోయినట్లయితే మరి ఇంత బుద్ధి జ్ఞానాలతో మేము ఎదిగేవాళ్ళము
కాదు. కాబట్టి తల్లిదండ్రులైన వారు బిడ్డల్ని చిన్నప్పటి నుంచి కూడా చాలా జ్ఞానంగా పెంచాలి. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, నీవనే మాట తప్పు, నీ ప్రవర్తన తప్పు అని ఎప్పటికప్పుడు సరి చేయకపోతే మృగాల్లాంటి మనుషుల్లాగా సొసైటీలో తయారు చేస్తున్నామని ఒకసారి అర్థం చేసుకోవాల్సిన వారై ఉంటూ ఉన్నారు. అధికమైన ప్రేమ, అధికమైనటువంటి గారాభము బిడ్డలకు పెట్టకూడదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకు ఆశ్రయము, మన దుర్గము, మన కీడెము, మన రక్షణకర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, ఆలకించుడి. మరి నా సేవకులు భోజనం చేయుదురు కానీ మీరు ఆకలి కొనెదురు, నా సేవకులు పానం చేయుదురు కానీ మీరు దప్పి గొనెదరు. హల్లెలూయా. చూడండి, సేవకులే అంటే ప్రభువును గూర్చి ఎవరైతే ప్రకటిస్తారో, దేవుని గూర్చినటువంటి వర్తమానం ఎవరైతే అందిస్తారో వారందరూ దేవుని సేవకులై ఉన్నారు. దేవుని సేవకులు పాస్టర్లు కావచ్చు, అదేవిధంగా ఇవాంజలిస్టులు కావచ్చు, మరి పెద్ద పెద్ద బిషపులే కావచ్చు. దేవుని వాక్యాన్ని ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు, ఎన్ని అవమానములు ఎదురైనప్పటికీ, ఎంతమంది చీదరింపులు ఎదురైనప్పటికీ దేవుని పనులు ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు వారిని? ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. మరొకసారి చెప్తున్నాను, ఆలకించండి, నా సేవకులు భోజనం చేయుదురు కానీ మీరు ఆకలి కొనెదరు. ఎవరు వాళ్ళు? సేవకులు చెప్పిన మాట విననల్లనటువంటి వాళ్ళు, వినే హృదయం లేని వారు. వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళకి ఎప్పుడు ఆకలి కొనే ఉంటారు. దేవుడి ఆహారం వాళ్ళు తినలేరు. హల్లెలూయా. అలాగే నా సేవకులు పానం చేయుదురు కానీ మీరు దప్పికొనెదరు. చూడండి, దేవుని వాక్య ప్రచురణ ఎవరైతే చేస్తున్నారో, దేవుని సేవలో ఎంతమంది అయితే ముందుకు వెళ్ళిపోతున్నారో వారికి భోజనం ఉంటుంది, వాళ్ళకి పానం ఉంటుంది. ఒకవేళ ఎంత కరువు వచ్చినప్పటికీ వాళ్ళు తృప్తిగానే ఉంటారు. కాబట్టి దేవుని ప్రియమైన జనాంగమా, దేవుడు మరి హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ దినమున. ఎందుకో నాకు తెలియదు, ఇన్ని దినాలు నేను స్తబ్దతతో అయిపోయాను. ఆ యొక్క భయంకరమైన సిచ్యుయేషన్స్ చూసి వారి గురించి ప్రార్థించడం, ఏడవడం సరిపోయింది. నాకు ప్రభువా, నా గొంతు రావట్లేదు వాక్యం చెప్పాలంటే. నేను ఈ బిడ్డలందరి గురించి భారభరితంగా ప్రార్థిస్తూ ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను. ప్రభువా, దేవా, బిడ్డలందరూ ఇలా అంగలారుస్తున్నారు. ప్రభువా నాయన, కమ్మని ఇళ్ళు కానీ లాభం ఏముంది? నివసించడానికి లేదు, వస్తువులన్నీ పాడైపోయినాయి, పడుకోవటానికి దుప్పటి లేదు, ప్లేస్ లేదు, స్థలం లేదు, నడుములవుతూ గుండెలవుతూ నీళ్లలో నడుస్తూ ఉన్నారు. చంటి బిడ్డలు వేసుకొని బాలింతలు, అయ్యా పక్షవాతం గలవారు, ముసలివాళ్ళు, అయ్యా దేవానికి స్తోత్రం నాయనని ప్రార్థిస్తూ గడుపుతూ వచ్చాను. హల్లెలూయా. మరి అందుకే అంటున్నాడు, సేవకులు చెప్పే మాట జాగ్రత్తగా వినండి. ఎవరైతే మంచి మాటలు చెప్తున్నారో వాళ్ళు సేవకులే. మరి మంచి మాటలు అందిస్తున్న వారిని లక్ష్య పెట్టండి దయచేసి. అని ఎగతాళి చేయొద్దు. మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అందుకని అంటాడు, దప్పిగొనిన వారలారా నీటి యొద్దకు రండి, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్తున్నారు, వినువాడు రమ్మని చెప్పవలెను. దప్పిగొనువాడు రావచ్చును, ఇచ్చయించువాడు జీవజలమును ఉచితముగా పుచ్చుకొనవచ్చును. హల్లెలూయా. దప్పిగొనినవాడు రావచ్చు, నీళ్ళు త్రాగవచ్చు. ఆకలైన వాడు మరి ఇష్టం ఉంటే జీవజలములను ఉచితంగా పుచ్చుకోండి. అవును, ఇది ఉచితమైన ప్రచారము, ఇది ఉచితమైనటువంటి దేవుని యొక్క మాటలు అందించబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ అందించబడుతున్నటువంటి మాటలను ఉచితంగా మనం అంగీకరించి మనం వాటిని గైకొని మన హృదయాల్లో పదిలపరుచుకొని మనం ముందుకు సాగినట్లయితే మనకి ఏ ఆపద, ఏ కీడు రాకుండా దేవుడు కాపాడతాడు. ఎవరో ఒకరి ద్వారా ఆపదలో ఉన్నప్పుడు ఎవరో ఒకరి ద్వారా మనకి సహాయాన్ని అందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామము నిజమైన నామము. ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడని మనం విశ్వసించిన ఎడల, మరి విశ్వసించి మరి ఆయన అంగీకరించిన ఎడల మరి వారికి అన్నీను సమకూర్చు దేవుడు మరి తండ్రి యొద్ద మనకున్నాడు. మన పక్షంగా యుద్ధం చేయుటకు, మన పక్షంగా విజ్ఞాపన చేయుటకు, మన పక్షంగా ఆయన అన్నీ కూడా తండ్రి యొద్ద ఎంతో దుఃఖిస్తూ మనం ఈ సమయాల్లో ప్రార్థన చేయలేము. ఎందుకని అన్ని అసహాయ స్థితిలో దిగిపోయారు, అసహాయ స్థితిలో అయిపోయారు. కూడు గుడ్డ నీరు నిలవడానికి స్థలమే లేకుండా అయిపోయారు. కాబట్టి ఇప్పుడు దేవాని కనులెత్తి మనం దేవుని వైపు చూడవలసిన వారమై ఉంటున్నాం. దేవా, సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే సహాయం కలుగును. యెహోవాయే మనల్ని ఆదరించేవాడు, యెహోవాయే మన ఆకలి దప్పులు తీర్చేవాడు, యెహోవాయే మన సమస్తమును సమకూర్చి జరిగించేవాడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా భారభరితమైన హృదయంతో, భారంతో కూడినటువంటి హృదయంతో నేను ఈ మాటలు చెబుతూ ఉన్నానండి. మరి కాబట్టి దేవుని దగ్గరకు రండి, దేవుని నమ్మండి, దేవుని తెలుసుకోండి. ఉగ్రత దినాల్లోకి వచ్చేసాం. ఇది మన ప్రాంతాల్లో కూడా జరిగిపోతూనే ఉన్నాయి. మరలా దీని తర్వాత ఇంకొకటి ఏమి దాగుందో మనకు తెలియదు. మరి భూకంపాలకు ప్రక్క, యుద్ధాలకు ప్రక్క, ఈ వరదలకు ప్రక్క ముంచి వేస్తూ ఉన్నాయి. కాబట్టి రక్షణ దినం ఇదే కనుక ఈ దినమే
ప్రభువుని నమ్ముకోవాలి. ఈ క్షణమే మనం దేవునిలో అంగీకరించాలి. ఈ క్షణమే దేవుని మాటని అంగీకరించాలి. మరి దేవుని ఒడంబడికలోకి రావాలి. అయ్యా మేము ఈ విధంగా ఈ పూట ఒక ముద్ద తిన్నాము, అన్నీ పోగొట్టుకొని కూడా ఈ ముద్ద తిన్నాము అంటే నీవిచ్చిన కృప మాత్రమే దేవా అని దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. హల్లెలూయా.